వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము కస్టర్డ్ పౌడర్ తోటి హల్వా తయారు చేస్తాము. నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ 1 కప్ తీసుకున్నాను. ఇది ఒక బౌల్లో వేసుకొని మనం ఈ కప్పుతోటి కస్టర్డ్ పౌడర్ వేసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్ నీళ్ళు వేసుకోవాలి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా. ముందు కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకొని తర్వాత మొత్తం నీళ్ళు పోసుకొని కలుపుకుంటే ఉండలు ఏమాత్రం రావు. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము స్టవ్ పైన. దీంట్లో 2 కప్స్ చక్కెర వేసుకోవాలి. 2 కప్స్ చక్కెరకి 2 కప్స్ నీళ్ళు పోసుకోవాలి. పూర్తిగా కరిగే వరకు ఈ చక్కెర కరగనివ్వాలి. మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, నీళ్ళల్లో వేసుకొని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హల్వా మొత్తం పూర్తి అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ విధంగా పూర్తిగా దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. దగ్గర పడుతుంది ఇది హల్వా. ఇప్పుడు మనం ఏ కప్పుతోటి కస్టర్డ్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పులో సగం నెయ్యి తీసుకోవాలి. నెయ్యి తీసుకొని ఒకేసారి కాకుండా ఒక 2-3 టైమ్స్ వేసుకోవాలి స్పూన్ తోటి. 2 స్పూన్స్ వేసి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసుకుందాము నెయ్యి 2 స్పూన్స్. ఈ విధంగా 3 టైమ్స్ వేసుకోవాలి. దీంట్లో 2 స్పూన్స్ కాజు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాజు వేసుకొని కలుపుకోవాలి. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మనం ఈ హల్వా దేంట్లో వేస్తామో ఆ ప్లేట్కి కానీ ట్రేకి కానీ నెయ్యి రాసి పెట్టుకోవాలి. ట్రేకి కానీ ఏదైనా ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ నెయ్యి రాసి పెట్టుకోవాలి. హల్వా పూర్తిగా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం నెయ్యి రాసి పెట్టుకున్న ట్రేలో వేసుకుందాము. సమానంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పై నుంచి పిస్తా బాదం సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. విధంగా పక్కన పెడదాం. పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేస్తాం. హల్వా పూర్తిగా చల్లారింది. ఇప్పుడు ముక్కలుగా కట్ చేస్తాము. చక్కగా వచ్చింది. కస్టర్డ్ పౌడర్ హల్వా చాలా బాగా వచ్చింది. మనము కస్టర్డ్ పౌడర్ తోటి ఐస్ క్రీమ్స్ డిజర్ట్సే కాదు, ఈ విధంగా హల్వా కూడా చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ హల్వా చాలా బాగా వచ్చింది. కస్టర్డ్ పౌడర్ హల్వా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమై గీతా కిచెన్ని చూడండి.